అందరికీ నమస్కారం. అంటే ఒక నెల రోజుల క్రితం నట్టన్న ఆఫీసులోనే ఇక్కడే కూర్చొని నేను అన్న పెట్టడం జరిగింది. నేను అనుకున్న ఉద్దేశాలు కూడా జనాలకు త్వరగా వెళ్ళిపోయినాయి. ఆ రోజు కూడా అది ప్రతి వీడియో కూడా ఒక సంచలనం సృష్టించింది. మాట్లాడిన వీడియో ఆ రోజు నేను చెప్పాను, వేమిరెడ్డి గారు ఆయన సతీమణి ప్రశాంత్ రెడ్డి గారు అత్యధిక భారీ మెజారిటీతో నెల్లూరు గెలుస్తాను. 2,50,000 ఆధిక్యంలో వేమిరెడ్డి గారు ఉన్నారు, 50,000 ఆధిక్యంలో ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. ఓవరాల్గా 165 సీట్లు టీడీపీ 175లో 165 సీట్లు ఆల్మోస్ట్ కైవసం చేసుకుంది. ఆధిక్యంలో కూడా ఉన్నాయి కొన్ని. సో ఈ 2-3 అటు ఇటు అయినా కూడా 162 కూడా అవకాశం ఉంది. నేను ఆ రోజు కూడా చెప్పాను, 145 నుంచి 160 సీట్లు టీడీపీ కూటమి కైవసం చేసుకుంటే కొన్ని వందల ఇంటర్వ్యూలో నేను చెప్పుకుంటాను. ఒకసారి మీరు చెక్ చేయండి. మొన్న కూడా ఆరామస్తానని అమ్ముడుపోయిన ఒక మనిషి చెప్పినప్పుడు కూడా నా తెలిసిన బంధువులు నా మనుషులు భయపడుతుంటే నేను వాళ్ళందరికీ ఒక ధైర్యం ఇచ్చా. 145 నుంచి 160 సీట్లు. ఏంటి ఆ ధైర్యం అంటే, నేను నెల్లూరులో ఉన్నప్పుడు వేమిరెడ్డి గారితో తిరిగేటప్పుడు అన్ని రకాల ప్రజలని నేను విశ్లేషించి అడిగినప్పుడు నాకు అనిపించింది, గంజాయి రోడ్డు మీద అమ్మడం, ఆడవాళ్ళ చేత బూతులు తిట్టించడం, డ్రగ్స్ అమ్మడం, ఇసుక దందాలు, చదువు వచ్చిన వాళ్ళకేమో జాబులు లేకపోవడం, జాబ్ వచ్చిన వాళ్ళేమో ఈ ఐటీ పరిశ్రమలు ఇవన్నీ చూసి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇష్టపడ్డాం. ఇవన్నీ చూసుకున్న తర్వాత నేను ఆ రోజు చెప్పిన 140-160 సీట్లు కన్ఫామ్గా అంతమించే ఉంటే సంతోషంగా ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క పూర్తి మద్దతుతో, ఆయన త్యాగంతో, ఆయన న్యాయంతో ఈరోజు చంద్రబాబు గారు అన్ని సీట్లు సంపాదించడం అనేది చిన్నాచితక విషయం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క పూర్తి మద్దతు, ఆయన ఆలోచనలు ఈరోజు 165 సీట్లు వచ్చేటట్టు చేశాయి. ఇది ఒకటి ఎత్తుకుంటే, దాని తర్వాత ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఫామ్ చేయబోతుంది. అన్నయ్య చెప్పినట్టు ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి అని గాడిద కొడుకున్నాడు, అదేవిధంగా వాళ్ళ కొడుకు డెకాయిట్ నా కొడుకు ఒకడు ఉంటాడు. ఎవరు మాట్లాడితే వాళ్ళ కూతుర్ల ఫోటోలు, అక్కల ఫోటోలు, చెల్లెళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి బట్టలు ఊడదీసి కామెంట్లు పెట్టే నా కొడుకు కూడా భార్గవ్ రెడ్డి ఉన్నాడు. వాడి మీద కూడా ఇమీడియట్లీ చర్య తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అది గవర్నమెంట్ పేపర్ మీద కూడా ఆడి పేరుంది. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఏ రోజు ప్రత్యక్ష రాజకీయాలు పాల్గొన్నాడు కాదు. ఈడు ప్రభుత్వ సలహాదారుడు, ఒకప్పుడు సబ్ ఎడిటర్, చీఫ్ ఎడిటర్, జూనియర్ ఎడిటర్, ఈనాడు పత్రికలు కూడా చేస్తున్నాడు ఈ గాడిద కొడుకు కూడా. వీళ్ళందరూ బలోపేతం వల్ల ఈరోజు భార్గవ్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళందరి వల్ల కూడా ఒక బాబాయ్ అనే వ్యక్తి చనిపోయినాడు. 31 పెండింగ్ కేసులు ఉన్నాయి. ఖచ్చితంగా రేపు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ చేసేటి ఏంటంటే తిరుమల అకౌంట్. నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉండా, తిరుమల వెంకన్నతో పెట్టుకున్న ఎవడైనా సరే నాశనం అయిపోతారు. ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను నేను చాలా గట్టిగా. అదేవిధంగా వెంకటేశ్వర స్వామితో, శ్రీనివాసుడితో, గోవిందుడితో ఎవడైతే పెట్టుకున్నాడో ఇలా నాయన, ఆయనే పోయాడు అడవిలో పడి. ఈడెంత అంటాను నేను డైరెక్ట్గా. ఈరోజు 165 సీట్లు వచ్చాయంటే కేవలం పవన్ కళ్యాణ్కి మద్దతు కావచ్చు, బీజేపీ మద్దతు కావచ్చు, చంద్రబాబు గారి ఆయన పడ్డ కష్టం కావచ్చు, వాళ్ళ అబ్బాయి యొక్క తెలివితేటలు కావచ్చు, ప్రజలు చైతన్యం కావచ్చు, ఇవన్నీ పక్కన పెట్టుకుంటే కేవలం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న విధానంలో రేపు వెంకన్న సన్నిధిలో పైన ఒక కమిటీ దిగితే 100% జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ హత్య కేసు అవసరం లేదు. రెండో పాయింట్, పాత కేసులు అవసరం లేదు. వెంకటేశ్వర స్వామి హుండీ డబ్బులు వెంకటేశ్వర స్వామి మెల్ల ఉండే హారాల దగ్గర దొరికిపోతాడు ఆ మనిషి. కాబట్టి నెక్స్ట్ ఇంకోటి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని నీకు 3 పెళ్ళిళ్ళే అన్నాడు. ఇప్పుడు నేను మా జగన్మోహన్ రెడ్డికి మంచి డ్రెస్ వేసి, చీర జాకెట్ వేసి, లంగా ఓణి వేసి, నిండు ముత్తైదుగా చేసి మా పవన్ కళ్యాణ్ గారి శోభనం గదిలో పంపిస్తాను. మంచి పన్నెండు బిడ్డని ఆయన ఇస్తే మా ఓడు కనీసం పవన్ కళ్యాణ్ గారి యొక్క తెలివితేటలైనా ఆ బిడ్డ రూపాలని పెంచుకొని ఈ గాడిద కొడుకు అది నేర్చుకుంటాడని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నిజంగా వెంకటేశ్వర ఉన్నాడు, ఆ దేవుడు ఉన్నాడు. ఖచ్చితంగా ఇన్ని సీట్లు వచ్చాయంటే మాత్రం ఆంధ్రప్రదేశ్కి మంచి అభివృద్ధి వస్తుందని అర్థం. ప్రజల వ్యతిరేకత భయంకరంగా జరిగింది. ఫస్ట్ ఏం చెప్తున్నా, నెల్లూరులో 10కి 10 ఇంతవరకు భూమి మీద స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా ఇన్ని సీట్లు రాలా, ఇంత అభివృద్ధి ఎప్పుడూ జరగలా. ఖచ్చితంగా వీళ్ళందరి మీద ఎక్కువ పెడతారు. ఎవరి దగ్గరైతే ముండల చేత బూతులు తిట్టించారో, ఎవరైతే బోరుగడ్డలు పంచప్రభాకర్ కావచ్చు, ఆ తర్వాత శ్రీరెడ్డి కావచ్చు, దాని తర్వాత ఈ పోరంబోకు నా కొడుకు, ఈ డెకాయిట్ నా కొడుకు పోసాన కృష్ణమురళి గారు కావచ్చు, ఎవరిని పడితే వాళ్ళని చిరంజీవి గారు లాంటి పెద్ద మనుషులు తిట్టాడు. ఈరోజు ఏమైపోయాడు వీడు? మైహోం పూజలో 4 ఫ్లాట్లు ఎక్కడికి వచ్చి ఈ గాడిద కొడుకి, వీడి గన్మేళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీడికి? తర్వాత ఈ వేణు సామాన్ ఇంకో డెకాయిట్ నా కొడుకు గురించి చెప్పాను.
ఈరోజు ఏదో వీడియో పెట్టాడు నా కొడుకు. నేను మొన్నే చెప్పాను, నా కొడక నువ్వు పిల్లకాయల జీవితాలతో ఆడుకో మాకు. సమంత గారి నాగచైతన్య గారి ఎక్కడ పబ్బులో వినేసా నా కొడుకు జ్యోతిష్య రూపంలో చెప్తే అది జనాలు నమ్మి కొన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకొని ఈ మెల నా కొడుకు ఈరోజు చెప్పాడు. నా తప్పు అయిపోయింది, నేను ఇంకా చేయను. ఈరోజు ఒప్పుకున్నాడు. ఎందుకు ఒప్పుకున్నాడు? నేను ఆ రోజే చెప్పేవాడు డకైట్ నా కొడుకని. కాబట్టి పూర్తి చైతన్యం వచ్చింది. ఈ మధ్యకాలంలో ఒక చిన్న మాట, పూర్తి మద్దతుతో ఆ దేవుడి దయ వల్ల నా కుటుంబం మీద, నా వ్యాపారాల మీద, మా ఆవిడికి ఎన్ని బూతు మాటలు వచ్చేటివో, ఎన్ని ప్రైవేటు నెంబర్లు వచ్చేటివో, ఎన్ని పెడద్దరాలకి వచ్చే అర్థాలు వచ్చేటివో మీకు ఎవరికి తెలిసి చెప్పుకోవాలా. సౌరాత్రుల్లో డోర్లు కొట్టేవాళ్ళు, నేను వెళ్తా ఉంటే వెనక కత్తులు పట్టుకొని తిరిగిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత నా వ్యాపారంలో నాకు వచ్చిన ఫ్రాంచైజీలు మొత్తం ఆపేయడం జరిగింది. రేపు అడ్వాన్స్ తీసుకుందామని లోపల ఈరోజు ఆపేసిన సందర్భాలు ఉన్నాయి. నన్ను పట్టుకొని కొంతమంది నా కొడుకులు అన్నారు, వైసీపీ నా కొడుకులు, గొట్కా నా కొడుకులు, జూన్ 4 తర్వాత నీ పరిస్థితి ఏంటి అని అడిగారు. నా కొడకల్లారా, ఇప్పుడు మీ పరిస్థితి ఏంది? కిరాక్ కార్పి అన్నీ వదులుకొనే రోడ్డు మీద నిలబడి ఆ రోజు ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టాడు. మీలో ఒక్క నా కొడుకనే వైసీపీ నా కొడకలకి ఆర్పీలో మాట్లాడే దమ్ముందా? ఎవరైనా మాట్లాడగలరా? మీకు దమ్ముంటే నా కొడకల్లారా 4వ తారీఖు ఏంటన్నా, 4వ తారీఖు మీ ముందే ఉన్నా నా కొడకల్లారా. 165 సీట్లు, 20 చిల్లర ఎంపీ సీట్లతో కిరాక్ కార్పి ఈరోజు నిలబడ్డాడు. ఒక కమిడియన్, ఒక చేపల పులుసు పెట్టుకున్న ఒక కిరాక్ కార్పి. మీరు ఎంతమందికి దమ్ముందరా నా కొడకల్లారా? మినిమం చదువు కూడా చేత కాదు నా కొడకల్లారా. గొట్కాలు వేసుకునే నా కొడకల్లారా, గోండా నా కొడకల్లారా.